వినండి. ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాదండి కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వ్యాఖ్యలు ఓకే అవన్నీ చాలా వీడియోలు ఉంటాయండి రాజకీయాలు ఎన్ని సహజం కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రాజకీయాలు లేదండి, నేను చంద్రబాబు నాయుడు గారు ఒక గదిలో కూర్చొని చర్చించుకున్న విషయము పేపర్లోకి ఎలా వచ్చింది అన్నారు. గదిలో కూర్చున్న చర్చల విషయం, దాంట్లో డబ్బు విషయం కూడా మాట్లాడారు. డబ్బు సీట్ల గురించి మేము దయచేసి వినండి, ప్రజలకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. డబ్బులు సీట్ల విషయము వాళ్ళు చర్చించుకుంటే అది బయటికి అంటే ఏంటి? ఈ నా కొడుకు రోజు అబద్ధాలు వచ్చి మాట్లాడుతుంటాడు. ఈ నా కొడుకు నాకు వాయిస్ ఇవ్వండి. వాడు జనసేన పార్టీ కమోడ్ లేకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కమోడ్ వాసం చూసాను. బాత్రూమ్ లో ఉంటాడు, జనసేన పార్టీ బాత్రూమ్ లో ఉంటాడు. వాడు వాయిస్ ఇవ్వండి. లేదు లేదు కాదు వాడు నేను ఆఫ్ చేశాను. ఓకే జనసేన సబ్జెక్ట్ కాదండి. ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ రకంగా 2029లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది, ఇంకా ఎన్నికల సమయం ఆసక్తి. జనసేన పార్టీ గేట్ నుంచి బయటికి గెంటేస్తే నన్ను లోపలికి ఎలా చేయండి అని ప్లాగాడు పట్టుకుని గంట సేపు పొద్దున్నే 10 నుంచి సాయంత్రం 5 దాకా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతుంటే కారు వెనకాల పరిగెత్తిన బతుకులు వీళ్ళు వచ్చి నా గురించి చెప్తారు. గేట్ బయట పవన్ కళ్యాణ్ ప్లీజ్ పర్సనల్ గా వద్దు, పాయింట్ లో రండి. ఒక నిమిషం నారాయణమూర్తి గారికి ఇవ్వండి, అన్ని మ్యూట్ చేయండి. నారాయణమూర్తి గారికి, నారాయణమూర్తి గారు కాదు. ఇప్పుడు వర్మ గారు, ఇది ఇట్లా డిబేట్ లో ఎవరి వర్షాలు చెప్తారు. ఇప్పుడు దాంట్లో ఏదైనా పర్సనల్ గా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే అది వేరు, కానీ రాజకీయంగా మాట్లాడుకునేటప్పుడు ఇంత ఎమోషనల్ అయిపోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడండి, తప్పే ఉంది. ఎంతసేపు అయినా మాట్లాడండి, ఎంత డీప్ గా మాట్లాడండి, దయచేసి పర్సనల్ గా వద్దు, తప్పలేదు. కానీ పర్సనల్ గా బయట చూసుకోండి. ఆయన విమర్శించాడనో లేదని మీరు విమర్శించారని చెప్పి అందరూ మీ మీద ఇది చేయాలా, దాడి చేయాలా? అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంగా ఉందాం, ప్రజాస్వామ్యంగా మాట్లాడుకుందాం. అంత ఎమోషనల్ అయిపోవాల్సిన అవసరం ఉంది? దానివల్ల వచ్చేదండి మీకు అబాస్పాలు అవడం తప్ప దానివల్ల ఏం రాదు. గుర్తుపెట్టుకోండి. దయచేసి లిమిట్ దాటిపోయి దిగజారిపోయి ఎమోషనల్ అయిపోయి మరీ చిల్లరగా మాట్లాడుకునే కార్యక్రమం చేసుకోవద్దు. ఇది డిబేట్. ఎస్, ఉన్న విషయాలు మాట్లాడదాం, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. అందుకే మాట్లాడలేకపోతే ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి, అంతే తప్ప ఇట్లా పర్సనల్ గా ఏదవా ఇది అది కరెక్ట్ కాదు. దయచేసి అది ఆ మాటలు మాట్లాడొద్దు. అందరూ సమయంగా మాట్లాడదాం. చివరికి ఎవరు నగ్గాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఓట్లేస్తారు. దానికి మనమే, మీరెందుకు అంత అడవాడు పడతారు? మీరు అన్నంత మాత్రాన ఓట్లు వేయకుండా ఆగిపోవు, మీరు అనకపోతే ఓట్లు ఎక్కువ పడవా? ఏముండదు. ప్రజలకు తెలిసి ఎంత మంచి జరుగుతుంది, ఎంత చెడు జరుగుతుంది, ఎంత గొప్పగా పాలన జరుగుతుంది. దానికి మీరు కొట్టుకుంటే ఎట్లా నాకు అర్థం కాదు. లిమిట్లు దాటిపోవద్దు, మనం లిమిట్లోనే మాట్లాడదాం, తప్పేం లేదు. ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అన్నింటికీ ఎవిడెన్స్ ఉన్నాయి. గతంలో జరిగిన చరిత్ర మార్చిపోదు, అది చెరిగిపోదు. రఫీ గారు అందరం ఖండిస్తున్నాం, ఇంకా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాకండి. అందరం ఖండిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. ఇదే జరిగితే కాదండి. ఒక్క నిమిషం రఫీ గారు మీరు కీప్ క్వైట్. నారాయణమూర్తి గారు, ఎవరికి ఇస్తానో వాళ్ళ అవకాశం మాట్లాడండి. పాత దానికి వెళ్ళొద్దు అంటున్నారు, మళ్ళీ రెచ్చగొట్టి వ్యాఖ్యలొద్దు దయచేసి. నేనేమంటానంటే, ఇప్పుడు ఉద్దానంలో జరిగిన దాని గురించి మనకు తెలుసు. దాంట్లో వ్యాఖ్యలమైన ఇప్పుడు అక్కడ ఏం జరిగింది తెలంగాణ ఉన్న దాని మీద వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. ఈ నెంబర్ కాదు, ఆమె కంటే తక్కువ వచ్చాయి అన్నారు, పోటీ పడ్డా అన్నారు, ఎక్కువ వచ్చాయి, డబల్ వచ్చాయి, 10 లక్షల కంటే చెప్పండి, తప్పే ఉందంట. మన శక్తి కనపడుతుంది కదా, నా నెంబర్ కదా అది. ఎవరు దాన్ని మాపేయలేరు కదా, తీసి పాడలేరు కదా. ఎలక్షన్ కమిషన్ లో ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా ఈ క్యాండిడేట్స్ పోటీ చేస్తే ఎన్నో ఉంటుంది. దాన్ని వదిలేసి మనం ఇప్పుడు డైవర్ట్ చేసుకుంటూ ఓకే ఇంకో మాట అన్నారు, మీరు పోటీ చేసినప్పుడు ఎన్ని వచ్చాయి. ఎస్, మాట్లాడు, తప్పే ఉంది. గతంలో ఎప్పుడు పోటీ చేశారు, ఎన్ని చోట్ల పోటీ చేశారు, ఎన్ని చోట్ల పోటీ చేస్తే ఎన్ని వచ్చాయి,
ఇప్పుడు ఎన్ని చోట్ల పోటీ చేశాము? 2019లో మరి పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల పోటీ చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసింది? తెలుగుదేశం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసింది? ఎన్ని చోట్ల ఎంతమంది డిపాజిట్లు పోయాయి, ఎంతమంది డిపాజిట్లు వచ్చాయి మాట్లాడుకుంటే తప్పే ఉంది అంటున్నా. అది ఎలక్షన్ కమిషన్ లో ఎప్పటికీ ఉండేది. మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఆన్ ది రికార్డ్ ఉంటుంది, అది ఆన్లైన్ లో కూడా ఉంటుంది. ఎవరెవరు పోటీ చేస్తారు కూడా ఉంటారు, ఎంతమంది పోటీ చేస్తారు. దానికి ఇబ్బంది పడిపోయి మీరు ఓడిపోయావనో లేదంటే బరిలెక్క కంటే తక్కువ వచ్చాయనో కుంగిపోవాల్సిన అవసరం లేదు. పోరాటం చేయండి. ఇంకా పోటీ చేస్తున్నారు. 39 తర్వాత 32 గంటలు ఎలక్షన్ కమిషన్ దగ్గర గ్లాస్ గుర్తు తీసుకున్నారు. మిగతా చోట గ్లాస్ గుర్తుని ఓపెన్ కేటగిరీలో పెట్టేశారు. ఓపెన్ గుర్తుగా ఓపెన్ సింబల్ చేశారు. ఎవడన్నా పోటీ చేయొచ్చు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? మళ్ళీ ఎంతమంది ఎన్ని చోట్ల పోటీ చేశారు? మీరు అనాలిసిస్ చేసుకోండి. ఒక మాట అన్న తర్వాత మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఎన్ని రోజులు మాట మార్చాము, ఎన్ని సంవత్సరాల మాట మార్చాము, ఎన్ని నెలల మాట మార్చాము. నిలకడగా రాజకీయాలు చేస్తే ప్రజల్లో మనకి గౌరవం దక్కుద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గౌరవం దక్కడానికి కారణం, ప్రజలు ఇన్ని ఓట్లు రావడానికి కారణం, ఇన్ని సీట్లు రావడానికి కారణం నిలకడ తత్వంతో రాజకీయాలు చేశారు కాబట్టి. ఆ రోజు రాజకీయాలు ఆ రోజు చేసేసి లాభం తీసుకొని, ఇదేం లాటరీ కాదు కదా, ఇవాళ టికెట్ కొనుక్కొని లాటరీ తీసుకొని వస్తే వచ్చింది పోతే పోయింది అన్నది. 15 సంవత్సరాల రాజకీయం. ఆయన కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన, 9 నుంచి. కానీ ఏమైంది? రఫీ గారు సీటు కూడా నగలపోయాడు. ఎందుకు? దాని కారణం ఏంటి? ప్రజల్లో విశ్వాసం రఫీ గారు ఒక నియోజకవర్గంలో కూడా ప్రజల్ని రఫీ గారు ఏంటి లోకేష్ గారు పాత్ర, లోకేష్ గారు పాదయాత్ర